హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దుంతుల. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ మెథడాలజీ 5వ అధ్యాయం గణితం అభ్యసన వనరుల్లోని ముఖ్యమైన ప్రశ్నల్ని తెలుసుకుందాం, నేర్చుకుందాం. మొదటి ప్రశ్న: విద్యార్థికి పాఠ్య పుస్తకం ఏ అభివృద్ధికి తోడ్పడుతుంది అని ఇచ్చారు. 1 ఇంటి పని, 2 పాఠ్యపథక రచన, 3 మౌఖిక పని, 4 స్వయం అభ్యసన. సరైన సమాధానం స్వయం అభ్యసన. విద్యార్థికి పాఠ్యపుస్తకం స్వయం అభ్యసన అభివృద్ధికి తోడ్పడుతుంది. రెండవ ప్రశ్న: ఉపాధ్యాయుడు బోధన ప్రణాళికను సరైన పద్ధతిలో తయారు చేసుకోవడానికి సహాయపడు ప్రధాన ఉపకరణం ఏది అని ఇచ్చారు. సంప్రదింపు గ్రంథాలు, పాఠ్యపుస్తకం, కరదీపికలు, అభ్యసన దీపికలు. సరైన సమాధానం పాఠ్యపుస్తకం. ఉపాధ్యాయుడు బోధనా ప్రణాళికను సరైన పద్ధతిలో తయారు చేసుకోవడానికి సహాయపడు ప్రధాన ఉపకరణం పాఠ్యపుస్తకం. ఉపాధ్యాయుడు మార్గదర్శకత్వాన్ని అందించే ఉపకరణం ఏది అని ఇచ్చారు. 1 పాఠ్యపుస్తకం, 2 విద్యా ప్రణాళిక, 3 విషయ ప్రణాళిక, 4 పాఠ్య ప్రణాళిక. సరైన సమాధానం పాఠ్యపుస్తకం. ఉపాధ్యాయునకు మార్గదర్శకత్వాన్ని అందించే ఉపకరణము పాఠ్యపుస్తకము. 4వ ప్రశ్న: ఉపాధ్యాయుడు విద్యార్థుల అభ్యసనం కొరకు అదనపు సమస్యలను తయారు చేయుటకు సహాయపడు ఉపకరణం ఏది అని ఇచ్చారు. 1 సంప్రదింపు గ్రంథం, 2 కరదీపిక, 3 పాఠ్యపుస్తకం, 4 అభ్యసన దీపిక. సరైన సమాధానం పాఠ్యపుస్తకం. ఉపాధ్యాయుడు విద్యార్థుల అభ్యసనం కొరకు అదనపు సమస్యలను తయారు చేయుటకు సహాయపడు ఉపకరణం పాఠ్యపుస్తకం. 5వ ప్రశ్న: మాదిరి సమస్యల ఆధారంగా అభ్యాసాలలోని సమస్యలు సాధించుటకు ఏ మార్గదర్శనం చేస్తుంది అని ఇచ్చారు. 1 అభ్యసన దీపిక, 2 సంప్రదింపు గ్రంథం, 3 పుస్తకం, 4 కరదీపిక. సరైన సమాధానం పాఠ్యపుస్తకం. మాదిరి సమస్యల ఆధారంగా అభ్యాసాలలోని సమస్యల సాధించుటకు పాఠ్యపుస్తకం మార్గదర్శనం చేస్తుంది. 6వ ప్రశ్న: పాఠ్యపుస్తక విధులకు చెందని అంశం ఏది అని ఇచ్చారు. 1 పఠనాన్ని ఉద్దీపించినట్లు ఉండాలి, 2 పునశ్చరణకు అద్భుతంగా పనిచేయగలగాలి, 3 ప్రధానోపాధ్యాయునికి మార్గదర్శిగా ఉండాలి, 4 బోధనకు అభ్యసనకు ఏర్పాట్లు చేయాలి. సరైన సమాధానం ప్రధానోపాధ్యాయునికి మార్గదర్శిగా ఉండాలి అనేది పాఠ్యపుస్తక విధులకు చెందనటువంటి అంశం. 7వ ప్రశ్న: మంచి పాఠ్యపుస్తకం యొక్క లక్షణాలు ఏవి అని ఇచ్చారు. ఏ నిర్దేశించిన పాఠ్యాంశ విషయము, 3 ఉపయోగించిన భాష, సి అభ్యాసాలు, డి పుస్తకం వెల ఎక్కువగా ఉండాలి. సరైన సమాధానం 3 కూడా. ఇక్కడ నిర్దేశించిన పాఠ్యాంశ విషయము, ఉపయోగించిన భాష, అభ్యాసాలు ఇవన్నీ కూడా మంచి పాఠ్యపుస్తకం యొక్క లక్షణాలు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. మంచి పాఠ్యపుస్తకం యొక్క లక్షణాలు అంటే నిర్దేశించిన పాఠ్యాంశ విషయము, ఉపయోగించిన భాష, అభ్యాసాలు అనేవి మంచి పాఠ్యపుస్తకం యొక్క లక్షణాలు. 8వ ప్రశ్న: పాఠ్య గ్రంథంలోని పాఠ్యాంశ విషయము ఎలా ఉండకూడదు అని చెప్పి ఇచ్చారు. శిశు కేంద్రంగా ఉండకూడదు, ప్రేరణ ఇచ్చే విధంగా ఉండకూడదు, మనోరంజకంగా ఉండకూడదు, ఉపాధ్యాయ కేంద్రంగా ఉండకూడదని ఇచ్చారు. సరైనటువంటి సమాధానం ఉపాధ్యాయ కేంద్రంగా ఉండకూడదు. 9వ ప్రశ్న: పాఠ్య గ్రంథంలో ఉపయోగించే భాష డాష్గా ఉండకూడదు. 1 సులభం, 2 సందిగ్ధం, 3 సరళం, 4 స్పష్టము. సరైన సమాధానం సందిగ్ధం. పాఠ్య గ్రంథంలో ఉపయోగించే భాష సందిగ్ధంగా ఉండకూడదు. 10వ ప్రశ్న: పాఠ్య గ్రంథంలోని ఉదాహరణలు, పటాలు ఎలా ఉండాలి అని చెప్పి ఇచ్చారు. ఖచ్చితమైనవిగా ఉండాలి, అసత్యమైనవిగా ఉండాలి, సందర్భాన్ని అనుసరించాలి, కొలతలకు అనుగుణంగా ఉండాలి. సరైన సమాధానం ఏంటంటే సందర్భాన్ని అనుసరించాలి, కొలతలకు అనుగుణంగా ఉండాలి, అలాగే ఖచ్చితమైనవిగా ఉండాలి, అసత్యమైనవిగా ఉండకూడదు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్.
పాఠ్య గ్రంథంలోని ఉదాహరణలు పటాలనేవి ఖచ్చితమైనవిగా, సందర్భాన్ని అనుసరించేలా, కొలతలకు అనుగుణంగా ఉండాలి. నెక్స్ట్ 11వ ప్రశ్న, పాఠ్యపుస్తకం యొక్క కూర్పు ఎలా ఉండాలి అని చెప్పి ఇచ్చారు. ఏ అందంగా, బి పుస్తకం వెల కొందరు మాత్రమే కొనడానికి వీలుగా, సి ముద్రణలో ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా, డి కవర్ పేజీ ఆకర్షణీయంగాను తగిన మందంగాను ఉండాలి. సరైన సమాధానం ముద్రణలో ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా ఉండాలి, కవర్ పేజీ ఆకర్షణీయంగా తగిన మందంగాను అలాగే అందంగాను ఉండాలి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. పాఠ్యపుస్తకం యొక్క కూర్పు అందంగా ఉండాలి, ముద్రణలో ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా ఉండాలి, కవర్ పేజీ ఆకర్షణీయంగాను తగిన మందంగాను ఉండాలి. 12వ ప్రశ్న, పుస్తకానికి ప్రారంభంలో ఇచ్చే పీఠిక లేదా ముందు మాట వంటివి ఆ పుస్తకం యొక్క దేనిని తెలియజేస్తాయి అని చెప్పి ఇచ్చారు. 1 పరిధిని, 2 ప్రయోజనాలను, 3 గమ్యాలను, 4 విలువలను. సరైనటువంటి సమాధానం గమ్యాలను తెలియజేస్తాయి. పుస్తకానికి ప్రారంభంలో ఇచ్చే పీఠిక లేదా ముందు మాట వంటివి ఆ పుస్తక గమ్యాలను తెలియజేస్తాయి. 13వ ప్రశ్న, పాఠ్యపుస్తకం ఎంపికకు పరిగణించుటకు అవసరం కాని అంశం ఏది అని చెప్పించారు. పాఠ్యపుస్తకంలోని పేజీల సంఖ్య, భావనల వికాసానికి తగిన ప్రాముఖ్యత, అధ్యయన అలవాట్ల అభివృద్ధికి సలహాలు సూచనలు, ముద్రణ అనుకూల ఫాంట్లు కాగితము. సరైన సమాధానం పాఠ్యపుస్తకంలోని పేజీల సంఖ్య. పాఠ్యపుస్తక ఎంపిక పరిగణించుటకు పాఠ్యపుస్తకంలోని పేజీల సంఖ్య అవసరం కానటువంటి అంశము. 14వ ప్రశ్న, విచారణకు కానీ పరిష్కారానికి కానీ ఆలోచనకు కానీ లేవనెత్తబడిన ప్రశ్న కలవరానికి మూలాధారం అని సమస్యకు నిర్వచనం తెలియజేసిన పుస్తకం ఏది అని చెప్పించారు. వెబ్స్టర్స్ న్యూ కొలాజియేట్ డిక్షనరీ అనేది ఈ నిర్వచనమును తెలియజేసినటువంటి పుస్తకం. విచారణకు కానీ పరిష్కారానికి కానీ ఆలోచనకు కానీ లేవనెత్తబడిన ప్రశ్న కలవరానికి మూలాధారం అని సమస్యకు నిర్వచనం తెలియజేసిన పుస్తకం వెబ్స్టర్స్ న్యూ కొలాజియేట్ డిక్షనరీ. నెక్స్ట్ 15వ ప్రశ్న, మంచి సమస్య లక్షణాలు ఏవి అని చెప్పించారు. ఏ సాధించడానికి వీలుగా ఉండాలి, బి వైవిధ్యంగా ఉండాలి, సి ఉపయోగించే భాష సందిగ్ధంగా ఉండాలి, డి విద్యార్థుల వైయక్తిక భేదాలు అవసరాలకు వీలుగా ఉండాలి. సరైన సమాధానం సాధించడానికి వీలుగా ఉండాలి, వైవిధ్యంగా ఉండాలి, విద్యార్థుల వైయక్తిక భేదాలు అవసరాలకు వీలుగా ఉండాలి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. మంచి సమస్య లక్షణాలు సాధించడానికి వీలుగా ఉండాలి, అలాగే వైవిధ్యంగా ఉండాలి, విద్యార్థుల వైయక్తిక భేదాలు అవసరాలకు వీలుగా ఉండాలి. 16వ ప్రశ్న, NEP 2020లో లేని ప్రతిపాదన ఏది అని చెప్పించారు. 1 పాఠ్య ప్రణాళికలో విషయభారాన్ని తగ్గించి మౌలిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, 2 తక్కువ విషయం ఎక్కువ అభ్యసనం అపసవ్య దిశలో విద్య సాగటం, 3 పాఠ్య ప్రణాళిక అభ్యాసకుని అన్ని అంశాలను సామర్థ్యాలను తగ్గించేదిగా ఉండటం, 4 పాఠ్యపుస్తకంలోని విషయం ముఖ్యమైన భావనలు ఆలోచనలు అన్వయాలు సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వటం. సరైన సమాధానం తక్కువ విషయం ఎక్కువ అభ్యసనం అపసవ్య దిశలో విద్య సాగటం. NEP 2020లో లేని ప్రతిపాదన తక్కువ విషయం ఎక్కువ అభ్యసనం అపసవ్య దిశలో విద్య సాగటం అనేవి NEP 2020లో లేనటువంటి ప్రతిపాదన. 17వ ప్రశ్న, దృశ్య శ్రవణ ఉపకరణాల ఆవశ్యకత కానిదేది అని చెప్పించారు. 1 విద్యార్థి కేంద్రీకృత విద్యా వ్యవస్థ నిర్మాణానికి, 2 జ్ఞానేంద్రియాల వినియోగం అపసవ్య దిశలో ఉండడానికి, 3 విమర్శనాత్మక ఆలోచనను తార్కికతను అభివృద్ధిపరచడానికి, 4 కొత్త విషయాలను సులభంగా పరిచయం చేసేందుకు. సరైన సమాధానం జ్ఞానేంద్రియాల వినియోగం అపసవ్య దిశలో ఉండడానికి. దృశ్య శ్రవణ ఉపకరణాల ఆవశ్యకత కానిది జ్ఞానేంద్రియాల వినియోగం అపసవ్య దిశలో ఉండటానికి అనేది సరి అయినటువంటి ఆవశ్యకత కాదు. 18వ ప్రశ్న, విద్యార్థి తన చూపును మాత్రమే ఉపయోగించడం ద్వారా జ్ఞానాన్ని పొందే ఉపకరణాలను ఏమంటారు అని చెప్పించారు. 1 దృశ్య శ్రవణ ఉపకరణాలు,
2 దృశ్య ఉపకరణాలు, 3 శ్రవణ ఉపకరణాలు, 4 ప్రతిక్షేపిత ఉపకరణాలు. సరైన సమాధానం దృశ్య ఉపకరణాలు. విద్యార్థి తన చూపును మాత్రమే ఉపయోగించడం ద్వారా జ్ఞానాన్ని పొందే ఉపకరణాలను దృశ్య ఉపకరణాలు అంటారు. 19వ ప్రశ్న, పరస్పర చర్య విషయమునకు ఉదాహరణ ఏది అని ఇచ్చారు. 1 ఇంటర్నెట్, 2 ఫిల్మ్ స్ట్రిప్స్, 3 ఫ్లాష్ కార్డ్, 4 కార్టూన్ పటాలు. సరైన సమాధానం ఇంటర్నెట్. పరస్పర చర్య విషయమునకు ఉదాహరణ ఇంటర్నెట్. 20వ ప్రశ్న, దృశ్య శ్రవణ ఉపకరణములకు ఉదాహరణ ఏది అని ఇచ్చారు. 1 టెలివిజన్, ఏ టెలివిజన్, బి ప్రొజెక్టర్, సి కంప్యూటర్, డి వీడియోలు. సరైన సమాధానం కంప్యూటర్, టెలివిజన్, వీడియోలు. దృశ్య శ్రవణ ఉపకరణములకు ఉదాహరణ టెలివిజన్, కంప్యూటర్, వీడియోలు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 21వ ప్రశ్న, డిజిటల్ వనరుల ప్రయోజనం కానిది అన్నారు. 1 విద్యార్థుల పరిపుష్టిని అందించగలవు, 2 వైవిధ్యమైన అభ్యసన అనుభవాలు సృష్టించబడతాయి, 3 కోర్సుకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులు షేర్ చేయవచ్చు, 4 ఎప్పటికప్పుడు అప్డేట్ చేయవలసిన అంశాలు ఉంటాయి. సరైన సమాధానం ఎప్పటికప్పుడు అప్డేట్ చేయవలసిన అంశాలు ఉంటాయి. ఇది డిజిటల్ వనరుల ప్రయోజనం కాని విషయం. డిజిటల్ వనరుల ప్రయోజనం కానిది ఎప్పటికప్పుడు అప్డేట్ చేయవలసిన అంశాలు ఉంటాయి. 22వ ప్రశ్న, ఆన్లైన్ రిసోర్సుకు ఉదాహరణ కానిది అని ఇచ్చారు. 1 వెబ్ పేజీలు, డాక్యుమెంట్స్, 2 ఆన్లైన్ సాఫ్ట్వేర్, 3 హార్డ్వేర్, 4 ప్రయోగ సాధనాలు. సరైన సమాధానం హార్డ్వేర్. ఆన్లైన్ రిసోర్సుకు ఉదాహరణ కానిది హార్డ్వేర్. నెక్స్ట్, ఆన్లైన్ రిసోర్స్ ప్రయోజనాలు ఏంటి అని ఇచ్చారు. ఏ సమాచార అక్షరాస్యత పెంపు, బి ఏది ఎప్పుడు సాధ్యమో పరిశీలన, సి అనుభవాన్ని షేర్ చేసుకునేందుకు, డి సమాచార నిరక్షరాస్యత పెంపుకు అని చెప్పి ఇచ్చారు. సరి అయినటువంటి సమాధానం సమాచార అక్షరాస్యత పెంపు, ఏది ఎప్పుడు సాధ్యమో పరిశీలన, అనుభవాన్ని షేర్ చేసుకునేందుకు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, జియోజిబ్రా అనే ఉచిత గణిత సాఫ్ట్వేర్లో ఇంటరాక్టివ్గా లేని గణిత అంశం ఏంటి అని ఇచ్చారు. 1 రేఖాగణితం, 2 బీజగణితం, 3 కలన గణితం, 4 అంకగణితం. సరైన సమాధానం అంకగణితం. జియోజిబ్రా అనే ఉచిత గణిత సాఫ్ట్వేర్లో ఇంటరాక్టివ్గా లేని గణిత అంశం అంకగణితం. 25వ ప్రశ్న, సార్వత్రిక విద్యా వనరులు ప్రధానంగా 5R వ్యాసక్తులను కలిగి ఉంటాయి. 5Rలలో లేనటువంటి ఆర్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. 1 రీడ్, 2 రివైజ్, 3 రిమిక్స్, 4 రిటైన్. సరైన సమాధానం రీడ్. సార్వత్రిక విద్యా వనరులు ప్రధానంగా 5R వ్యాసక్తులను కలిగి ఉంటాయి. 5Rలోని లేని ఆర్ ఏంటి అని చెప్పి అడిగారు. సరైన సమాధానం రీడ్. నెక్స్ట్, OER వలన కలిగే ప్రయోజనం ఏంటి అని ఇచ్చారు. కోర్సు మెటీరియల్ అభివృద్ధి, 2 నాణ్యత కుదింపు, 3 సమాచారపు వేగవంతమైన వ్యాప్తి, 4 ప్రవేశానికి గల అడ్డంకులు తొలగింపు. సరైన సమాధానం నాణ్యత కుదింపు. OER వలన కలగని ప్రయోజనము నాణ్యత కుదింపు. 27వ ప్రశ్న, సామాజిక వనరుల ఆధారిత అభ్యసనంలో లేని ఉపగమమేది అని చెప్పించారు. సరైన సమాధానం సహజ సంఘటనలు. సామాజిక వనరుల ఆధారిత అభ్యసనంలో లేని ఉపగమము సహజ సంఘటనలు. 28వ ప్రశ్న, క్రింది వాటిలో 1 గణిత సంఘాల ప్రయోజనం కానిది. ఇది టెట్కమ్ TRT 2018లో ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. 1 తీరిక సమయం సక్రమంగా వినియోగించడం, 2 తరగతి గది అభ్యసనకు ప్రత్యామ్నాయము, 3 సమూహంలో పనిచేసే అవకాశం, 4 స్వయం అభ్యసన అలవాటును పెంపొందిస్తుంది. సరైన సమాధానం తరగతి గది అభ్యసనకు ప్రత్యామ్నాయము. క్రింది వాటిలో 1 గణిత సంఘాల యొక్క ప్రయోజనం కాదు. అదేంటంటే తరగతి గది అభ్యసనకు ప్రత్యామ్నాయం. 29 గణిత ప్రదర్శనలు ఏర్పాటు చేయటం అనేది కిల్పాట్రిక్ ప్రకారం ఏ ప్రకల్పనను సూచిస్తుంది అని చెప్పించారు. 1 నిర్మాణాత్మక, 2 ఆనందదాయక, 3 ప్రజ్ఞ, 4 జీవిత ఉపయోగ. సరైన సమాధానం ఆనందదాయక. గణిత ప్రదర్శనలు ఏర్పాటు చేయటం అనేది
కిల్పాట్రిక్ ప్రకారం ఆనందదాయక ప్రకల్పనను సూచిస్తుంది. 30వ ప్రశ్న బోధన ఉద్దేశంగా మౌలిక ఆలోచన నమోదును పాఠ్య పుస్తకంగా నిర్వచించింది అని చెప్పి అడిగారు. ఆప్షన్ 1 లాంగ్, ఆప్షన్ 2 హాల్క్విస్ట్, ఆప్షన్ 3 ఛాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ, ఆప్షన్ 4 ఎన్సిఈఆర్టీ. సరైన సమాధానం హాల్క్విస్ట్. బోధన ఉద్దేశంగా మౌలిక ఆలోచన నమోదును పాఠ్యపుస్తకంగా నిర్వచించింది హాల్క్విస్ట్. నెక్స్ట్ 31వ ప్రశ్న గణిత సంఘాల ఒక ముఖ్యమైన పని అని చెప్పి అడిగారు. 1 విషయాభిరుచిని గమనించడం, 2 గణిత ఉపకరణాలను తయారు చేయడం, 3 గణిత విషయాలపై ఉపన్యాసాలను ఏర్పాటు చేయడం, 4 గణితంలో ఒలింపియాడ్ను నిర్వహించడం. సరైన సమాధానం గణిత విషయాలపై ఉపన్యాసాలను ఏర్పాటు చేయడం. గణిత గ్రంథాలయంలో ఉంచదగని పుస్తకాలు అని చెప్పి ఇచ్చారు. 1 గైడ్లు, 2 మ్యాగజైన్స్, 3 జర్నల్స్, 4 రెఫరెన్స్ బుక్స్. సరైన సమాధానం గైడ్లు. గణిత గ్రంథాలయంలో ఉంచదగని పుస్తకాలు గైడ్లు. 33వ ప్రశ్న క్షేత్ర పర్యటనలు ఈ రకమైన ప్రకల్పనకు ఉదాహరణనిచ్చారు. 1 నిర్మాణాత్మక ప్రకల్పనలు, 2 ఆనందదాయక ప్రకల్పనలు, 3 ప్రజ్ఞా ప్రకల్పనలు, 4 జీవితోపయోగ ప్రకల్పనలు. సరైన సమాధానం ఆనందదాయక ప్రకల్పనలు. క్షేత్ర పర్యటనలు ఈ రకమైన ప్రకల్పనలకు ఉదాహరణ. ఆనందదాయక ప్రకల్పనలకు ఉదాహరణ. 34వ ప్రశ్న మంచి పాఠ్యపుస్తకానికి ఉండవలసిన లక్షణాలలో ఇది 1 అని ఇచ్చారు. ఉపయోగించిన భాష సమగ్రంగా సులభంగా ఉండటం, మౌలిక భావనల అవగాహనకు అవసరమయ్యే పరిమిత అభ్యాసాలు ఉండటం, సమస్యలన్నీ ఒక చోట వాటికి అనుగుణమైన పటాలన్నీ వేరొక చోట ఉండటం, పరిమిత అసందర్భ ఉదాహరణలు పటాలు కలిగి ఉండటం. సరైన సమాధానం ఉపయోగించిన భాష సమగ్రంగా సులభంగా ఉండటం. మంచి పాఠ్యపుస్తకానికి ఉండవలసిన లక్షణాల్లో ఇది 1 అని అడిగారు. దీనికి సరైన సమాధానం ఉపయోగించిన భాష సమగ్రంగా సులభంగా ఉండటం. 35వ ప్రశ్న విద్యార్థులకు నియమ నిబంధనలు లేకుండా స్వేచ్ఛతో తనకిష్టమైన గణిత వ్యాసక్తులు చేయాలంటే వారికి అనువైన వేదిక అని అడిగారు. 1 గణిత సంఘం, 2 పాఠశాల అసెంబ్లీ, 3 తరగతి గది, 4 ఇల్లు. సరైన సమాధానం గణిత సంఘం. విద్యార్థులకు నియమ నిబంధనలు లేకుండా స్వేచ్ఛతో తనకిష్టమైన గణిత వ్యాసక్తులు చేయాలంటే వారికి అనువైన వేదిక గణిత సంఘం. 36వ ప్రశ్న విద్యార్థుల్లో విద్యా ప్రమాణ పెంపుదల, వారికి అందించే విద్యా పద్ధతులపై ఒక ప్రధాన బాధ్యతను నిర్వర్తించేవి. 1 వర్క్ బుక్లు, 2 పాఠ్యపుస్తకాలు, 3 సంప్రదింపు గ్రంథాలు, 4 అభ్యసన పుస్తకాలు. సరైన సమాధానం పాఠ్యపుస్తకాలు. విద్యార్థులలో విద్యా ప్రమాణ పెంపుదల, వారికి అందించే విద్యా పద్ధతులపై ఒక ప్రధాన బాధ్యత నిర్వర్తించేవి పాఠ్యపుస్తకాలు. 37వ ప్రశ్న పాఠ్యపుస్తక మూల్యాంకనం చేసిన హంటర్ గణన కార్డుల్లో ఎక్కువ భారత్వం ఇవ్వబడిన అంశం ఏది అని ఇచ్చారు. 1 మనోవైజ్ఞానిక ఆధారాలు, 2 విషయ జ్ఞానం, 3 భాషా శైలి, 4 అభ్యసన అభ్యాసాలు. సరైన సమాధానం మనోవైజ్ఞానిక ఆధారాలు. పాఠ్యపుస్తక మూల్యాంకనం చేసిన హంటర్ గణన కార్డుల్లో ఎక్కువ భారత్వం ఇవ్వబడినటువంటి అంశం మనోవైజ్ఞానిక ఆధారాలు. నెక్స్ట్ 38వ ప్రశ్న హంటర్ స్కోర్ కార్డ్ ఆధారంగా పాఠ్యపుస్తకాన్ని మూల్యాంకనం చేసినప్పుడు అత్యల్ప పాయింట్లు కేటాయించబడిన ప్రమాణం ఏది అని ఇచ్చారు. 1 విషయము, 2 భాషా శైలి, 3 పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాలు, 4 ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధానం. సరైన సమాధానం ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధానం. హంటర్ స్కోర్ కార్డ్ ఆధారంగా పాఠ్యపుస్తకాన్ని మూల్యాంకనం చేసినప్పుడు అత్యల్ప పాయింట్లు కేటాయించబడిన ప్రమాణం ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధానం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.